దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. ప్రియులారా, మన ప్రభుల వారు 17 గంటలు శ్రమలు ఆయన అనుభవించాడు. ఆ సిలువలో ఆయన పడిన శ్రమల కాలం 17 గంటలు. ఆ శరీరం అంతా కూడా సుమారుగా 5480 దెబ్బలతో ఆ శరీరం అంతా రక్తసిక్తమై రక్తపు ముద్దగా యేసు ప్రభువారి యొక్క ఆ సిలువలో ఆయన దేహం రక్తసిక్తమై రక్తముద్దగా కనబడుచూ ఉంది. వీపునే సుమారుగా 150 దెబ్బలు, వీపున శరీరమంతా కలిసి 5480 గాయాలతో ఆయన దేహం అలసిపోయింది. ఇంకా మీకు చెప్తాను ప్రియులారా, 150 కేజీలు బరువు కలిగిన ఆ సిలువను ఆయన మోసి, ఆ సిలువలో ఆయనకు కొట్టిన ఆ మేకులు 30 మందం, సుమారుగా ఈ సెల్ఫోన్ కవర్ 8 ఇంచులు ఉండొచ్చు సుమారుగా. ఇంత పొడవగలిగిన మేకులు ఆయన చేతుల్లో 2 పాదాలలో మేకు కొట్టారు. ఈ మేకుల నడుమున ఆయన ప్రాణం ఎంతో వేదనతో యాతన పడుతూ ఉంది. మార్గ మధ్యలో ఆ సిలువను మోసుకుంటూ వస్తున్న మార్గ మధ్యలో 3 పర్యాయాలు ఆయన పడిపోయి తిరిగి లేచి మోసుకుంటూ అలసిపోయిన ఆయన చివరికి సిలువలోకి వెళ్ళి ఆ బాధను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా మీకు నేను చెప్తాను ప్రియులారా, 350 మంది సైనికులు ఆయన బాధించడానికి ఏర్పాటు చేయబడ్డారు. ఒక 50 మంది గుర్రపు రౌతులు అక్కడ చుట్టూ ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఆయన తలను ఒకసారి చూడండి, ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటంలో సొలంల 17 ముళ్ళులు ఆయన శిరములు గుచ్చుకుపోయాయి. 17 ముళ్ళులు ఆయన శిరములో గుచ్చుకున్నాయి. అలసిపోయిన ఆయన దేహం, గాయపడిన ఆయన దేహం, రక్తసిక్తమై రక్త ముద్దగా వేలాడుచున్న ఆయన దేహం చూసిన వారంతా కూడా కంట తడి పెట్టుకుంటూ ఎంతో వారు చూచిన వారు కూడా అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, 4 మాటలు సిలువలో ప్రభువారు పలికిన ఆ 4 మాటలు వీడియోస్ చేశాను. ఇది 5వ మాట. ఇంతగా బాధపడిన, ఇంతగా శ్రమించిన ఆయన నోట గుండి 5వ మాట. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. పాత నిబంధనలో 69వ
కీర్తన 21వ వాక్యంలో ఈ ప్రవచనం ఉంది. ఆ లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువారు ఎంతగా ఆయన బాధను అనుభవించాడో, ఎంతగా ఆయన శ్రమించినాడో, ఎన్ని గాయాల చేత ఆయన ఉన్నాడో, అందులో నుంచి ఆ బాధ నుండి దాహం ఆయనకు దప్పిక వేసింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆయన దప్పికొనుచున్నాను అని అంటున్నారు అంటే ఆయన నిజముగా మనిషి అవతారిగా వచ్చినవాడు. వాస్తవంగా దేవదూతలకు కానీ దేవునికి కానీ దప్పిక వారికి కాదు. మహిమలో ఉన్నారు కనుక వారికి దప్పిక వేయదు. ఒకసారి చూద్దాం, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రియులారా. 7వ అధ్యాయం 16వ వాక్యంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు, ఏ హాని ఉండదు. దప్పిక వేయదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆయన దప్పిక వేసింది అంటే ఆయన నిజముగా మనిషిగా వచ్చిన మనుష్య కుమారుడు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, అనేకులకు దాహార్తి తెచ్చిన ఆ దేవుడు ఈరోజు దాహం అని ఆ కేక వేసినప్పుడు, ఆ బాధల నడుమ, ఆ రక్తసిక్తమైన ఆ శ్రమలో, ఆ యాతనలో దాహం అన్నప్పుడు ఎవరికైనా జాలి వేస్తుంది. కానీ వారికి ఇంకా కోపం పోలా. వారు ఏమిచ్చారు? దాహం అనగానే బైబిల్లో ఇలా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వాక్యంలో, చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. చేదు చిరకనిచ్చినారు. దాహం అనగానే అక్కడ ఉన్నవారు చేదు చిరకనిచ్చినారు, చేదు ద్రాక్షారసం ఇచ్చినారు. ఆయన దానిని త్రాగలేకపోయాడు. లోకం ఇచ్చిన బహుమానం ఏమిటి అంటే చేదు. ఆయన మధురమైన జలములతో మానవుని దాహార్తిని తీర్చినవాడు. కొండ నుండి, బండ నుండి జలమును తెప్పించినవాడు. ఎడారుల్లో నుండి, అరణ్యముల నుండి నీళ్లను తెప్పించి ప్రజలకు సేద తీర్చినాడు. కానీ ఆయన దాహం అన్నప్పుడు చేదు చిరకతో వారి కోపాన్ని తెలియచేశారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు దాహం ఆ దాహార్తి ఎలా తీరుతుంది? మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. దాహం అని ఎవరికి కలుగుతుంది అంటే, బాగా అలసిపోయి పనిచేసి సొమ్మశిల్లిపోయిన పరిస్థితుల్లో దాహమని కేకేస్తారు. కొన్ని మాటలు మీ ముందు పెడతాను, ఒకసారి మీరు వినండి ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యంలో, సేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆ ప్రభువారు పాపులను రక్షించే పనికి మానవ అవతారిగా, మానవ మనిషిగా మారి ఆయన
అరణ్యంలోకి వెళ్ళాడు, నిరుపేదల మధ్యకి వెళ్ళాడు, సముద్ర తీరాలకు వెళ్ళాడు. ఎక్కడ నశించిపోతుంటే అక్కడ వెళ్ళి ఆయన వారికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు. అలసిపోయాడు. ఇంకా అనేక మందికి ఆయన పరిచర్య చేశాడు. అనేక మంది కుష్ఠరోగులను ముట్టుకున్నాడు ఆయన. అనేక మందిని ఆయన బాగు చేశాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చానని చెప్పాను. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అనేకుల కొరకు ఆయన కాలి నడక చేత అనేక ప్రాంతాలకు వెళ్ళి, దోణికి ఆ ధరణికి వెళ్ళి, ఆ సరస్సు, ఆ చెరువులు దాటి, సముద్రం దాటి అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేక రోగులను ఆయన బాగు చేసి అనేకులను దేవుని రాజ్య వారసులుగా ఆయన చేశాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆయన దాహం ఏమిటి అంటే వ్యభిచారులు పరిశుద్ధులుగా మారాలి, దొంగలు పరిశుద్ధులుగా మారాలి, నరహంతకులు పరిశుద్ధులుగా మారాలి. అనేక మంది నీచులు, అనేక మంది వెలివేయబడిన వారు, పాపులు అనబడేవారు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు అందరూ దేవుని రాజ్య వారసులుగా మారాలి అనే ఉద్దేశంతో ఆయన సువార్తను ప్రకటించి, ఆ చేటుకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని, అది నెరవేర్చే ఆ పనిలో ఆయన విజయము సాధించి ఆ సిలువలో దాహం ఆయన దాహం ఆత్మన రక్షణ, ఆయన దాహం పాపిని రక్షించాలి. ఆ సిలువలో దొంగ మార్పు చెందాడు, అక్కడ ఉన్న సైన్యాధిపతి మారాడు, అక్కడ ఉన్న యెరూషలేము కుమార్తెలు ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన వచ్చిన పనిని తుదముట్టించిన ఆ ప్రభువుకు దాహం మనమే. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, ఆయన దాహం తీర్చిన వారం, ఆయన దప్పికను తీర్చిన వారం. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, దప్పిగొనిన వారారా నా యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీర్చేదనని అనేక దప్పికలను తీర్చినాడు, వారి కోరికలు నెరవేర్చినాడు, వారికి ఆనందము, సంతోషమును, సమాధానమును పంచిన ఆయనకు సిలువలో దప్పిక వేసింది అంటే పాపుల రక్షణ, పాపులకు పాప క్షమాపణ, పాపములన్నింటి నుండి ప్రాయశ్చిత్తం, విజయ పదములోనికి వారిని తీసుకువెళ్ళడానికి ఆయన దాహం. నీవు నేను ఆయన రాజ్య సువార్తకు మనం మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని ఆయనకు దప్పిక తెచ్చే వారంగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకెవరైనా మారని వారు ఉంటే మారండి. ఇంకా మార్పులోనికి నువ్వు రాలేదు అంటే నువ్వు ఆయన దప్పిక ఇంకా నువ్వు తీర్చలేకపోతున్నావు. ఈరోజు నువ్వు మారినప్పుడే ఆయన దప్పిక తీరుతుంది. వారు చేదు ఇచ్చినట్టు నువ్వు చేదునివ్వద్దు.
చేదు జీవితం, చేదైన నీరు ఆయనకి ఇవ్వద్దు. దాన్ని ముట్టుకోలేడు ఆయన, దాన్ని తాగలేడు. నీవు నేను ఎప్పుడైతే మార్పులోనికి మనం వచ్చామో అప్పుడు ఆయన దప్పిక తీరినట్టు. ఎందుకు ఈరోజు ఆ మాట సిలువలో 5వ మాట ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇదిగో అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆయనకున్న కోరిక, ఆ కోరిక నెరవేర్చడమే దాహార్తిని తీర్చటం. నేను చదువుతున్నాను ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వాక్యం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది ఆయన దాహం. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అప్పుడు ఆయన దప్పిక తీరినట్టే. ఇంకా మారలేని వారు దయచేసి ఏ ప్రాంతంలో ఉన్నా ఈ మాటలు వింటున్నావా ప్రియ సోదరి సోదరుడా, ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయనే లోకాన్ని రక్షించిన లోకరక్షకుడు. ఆయన నీకోసం నా కోసం కృషివలుడుగా మారాడు, పరిచారకుడుగా మారాడు, సేవకునిగా మారాడు, దాసుడిగా మారాడు, చివరికి రిక్తుడిగా సిలువలో వేలాడుతూ దాహం అన్నాడు. దాహార్తి తీర్చిన ఆయనకు మనం ఎలా దాహం తీర్చగలం? అందరూ అంతటా మారు మనసు పొందడమే ఆయన దాహం. ఆ దాహం తీర్చాలి. ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు. గత కాలంలో దేవునికి దూరస్తుడిగా ఉన్నప్పుడు క్రీస్తు రక్తం ద్వారా నీవు సమీపస్తుడిగా మారి ఆయన బిడ్డగా ఎప్పుడైతే చేర్చబడతావో ఆయన దాహం తీరినట్టే. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ప్రపంచంలో రాజ్యాలు కావాలని వచ్చారు, రాజ్యాలను ఏలారు, ప్రపంచంలో ధనాన్ని సంపాదించుకున్న ధనవంతులుగా మిగిలిపోయారు, ఏవేవో బిరుదులు సాధించుకున్నారు, ఎవరో ఏదో సాధించుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రభుల వారు వచ్చింది దేనికోసమే తెలుసా? చెడిపోయిన నిన్ను నన్ను బాగు చేయడానికి. ఆ కృషివలుడుగా ఈ లోకంలోకి పరిచారకుడుగా వచ్చి ఆయన సిలువలో అలసిపోయి దాహం దాహం ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానయ్యా, నా రక్షక, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. అలా ఆయన దాహాన్ని ఈరోజు నువ్వు తీర్చగలిగితే ఇది ధన్యకరమైన రోజు, ప్రభువు సంతోషించే రోజు. కనుక సమయం దాటుకుంటూ పోతూ ఉంది, సమయం ఆగట్లేదు, వెళ్ళిపోతూ ఉంది, వయస్సు మీద పడుతూ ఉంది, సమాధికి మనం దగ్గరం అయిపోతూ ఉన్నాం. ఇంకెప్పుడు మారేది? ఇంకెప్పుడు బాప్తిసం తీసుకునేది? ఇంకెప్పుడు ప్రభు సంఘంలో చేరేది? ఇంకెప్పుడు ఆయన దప్పిక తీర్చేది, ఆయన కోరిక నెరవేర్చేది? ఈ దీనదాసుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి చెప్పుచున్న ఈ మాటలను బట్టి, దేవా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఎంత సంతోషం, ఎంత ఆనందదాయకం. కనుక ప్రభువా, బతికితే నీకోసమే బతుకుతానయ్యా, చనిపోతే నీకోసమే చనిపోతాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం తీసుకొని, ఇదే నీకు అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ఆయన దప్పికను తీర్చి ఆయన కోరికను నెరవేర్చి ఆయన వారసునిగా పరిశుద్ధుల స్వాస్థ్యముగా ఆయన బిడ్డగా మారాలని కోరుకుంటూ దప్పికొనుచున్నానన్న ఆ దప్పిక నీవు తీర్చావని నేను నమ్ముతూ, నేను
మనసారా కోరుకుంటూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.